గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? సో 2 days వీడియోస్ పెట్టకపోయేసరికి ఏమైపోయింది అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళలేదు, కొంచెం బిజీ ఉన్నా అంతే. సో బ్యాక్ టు అవర్ క్లాసెస్. సో లాస్ట్ క్లాస్ లో మనం జెనెటిక్స్ లో మెండల్ చెప్పిన 3 laws గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు అందులోనే ఇన్కంప్లీట్ డామినెన్స్ గురించి అలానే కంప్లీట్ డామినెన్స్ గురించి రెండిటి గురించి మనం మాట్లాడుకుంటాం అనమాట. మనకి తెలుసు మెండల్ చెప్పిన 3 laws ఏంటేంటి? లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అండ్ థర్డ్ వన్ ఏంటో మీరు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇప్పుడు అసలు వాట్ ఈస్ కంప్లీట్ డామినెన్స్ అని అంటే, సో ఇక్కడ మనం ఏదైతే 2 రకాల పేరెంటిక్ క్యారెక్టర్స్ ని తీసుకుంటున్నామో ఆ 2 జీన్స్ ని ఏదో ఒక క్యారెక్టరే కంట్రోల్ చేసే దాన్నే మనం ఎలీల్స్ అంటాం. దీన్నే మనం ఎలీలిక్ ఇంటరాక్షన్స్ అని కూడా చెప్పొచ్చు. So a pair of genes which is controlling a character is called as alleles. So మెయిన్ ఏంటంటే కంప్లీట్ డామినెన్స్ అండ్ ఇన్కంప్లీట్ డామినెన్స్ డస్ నాట్ ఒబే ద మెండల్ లాస్. ఇది మెండల్ లా అనేది ఒబే చేయదంట. ఎందుకు? బికాస్ మెండల్ లాస్ ఆర్ నాట్ యూనివర్సల్ అని చెప్పేసి ఈ 2 laws మనకి ప్రూవ్ చేస్తాయి అనమాట. ఎట్లా అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ముందు నుంచి తెలుసు, మనం తీసుకునేది టాలు, డ్వార్ఫ్. సో క్యాపిటల్ టీ టాల్ రిప్రజెంట్ చేస్తే, స్మాల్ టీ డ్వార్ఫ్ క్యారెక్టర్ అంటే రెసెసివ్ క్యారెక్టర్ ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇవి పేరెంట్ క్యారెక్టర్స్. దీని నుంచి వచ్చే గ్యామెట్స్ ఒక క్యాపిటల్ టీ, దీని నుంచి వచ్చి ఒక స్మాల్ టీ. ఇవి గ్యామెట్స్. సో ఇవి ఎప్పుడైతే క్రాసింగ్ వెళ్తాయో ఇన్ ద ఎఫ్ జనరేషన్ క్యాపిటల్ టీ స్మాల్ టీ వేర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డామినెంట్. సో మనకి ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ ని మనము డామినెంట్ క్యారెక్టర్ కింద మనము రిప్రజెంట్ చేస్తాం. అండ్ కమింగ్ టు ద ఇన్కంప్లీట్ డామినెన్స్, ఇందులో మనం మెయిన్ గా చెప్పుకునేది 4 o'clock ప్లాంట్ గురించి మనం చెప్పుకుంటాం, విచ్ ఈస్ నథింగ్ బట్ మీరాబాలిస్ జలాపా. ఈ ప్లాంట్ లో ఏంటంటే క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్ అని చెప్పుకుంటాం. వేర్ క్యాపిటల్ ఆర్ రిప్రజెంట్స్ ద రెడ్ కలర్ అండ్ స్మాల్ ఆర్ రిప్రజెంట్స్ ద వైట్ కలర్. సో ఎప్పుడైతే వీటి గ్యామెట్స్ వచ్చినప్పుడు క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ F1 generation. Next F1 into R. సో మనకి ఇప్పుడు వచ్చిన కలర్ ఏంటి? పింక్ కలర్ వచ్చింది. ఎందుకు పింక్ కలర్ వచ్చింది? సో మనం రెడ్ కలర్ తీసుకున్నాము, వైట్ కలర్ తీసుకున్నాము. సో డామినెంట్ రెడ్ కలర్ అన్నప్పుడు మనకి ఇక్కడ రెడ్ రావాలి కదా, మరి పింక్ కలర్ ఎందుకు వచ్చింది? సో దట్ ఈస్ వై విచ్ వి సే దట్ మెండల్ లాస్ ఆర్ నాట్ యూనివర్సల్. మనం ఇప్పుడు దీని కనుక పున్నెట్ స్కోర్ వేసుకుంటే సో దీని నుంచి మనకి క్యాపిటల్ ఆర్, మనకి ఇక్కడ పున్నెట్ స్క్వేర్ లో ఆర్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ స్మాల్ ఆర్. సో ఇక్కడ మనకి ఇక్కడ రేషియో ఎలా వచ్చింది? 1:2:1. కానీ ఇక్కడ మనం 3:1 అని చెప్పము, బికాజ్ it does not obey the Mendelian laws and hence the Mendel laws are not universal. సో అర్థమైంది కదా, మనం కంప్లీట్ డామినెన్స్ గురించి చెప్పుకున్నాము, ఇన్కంప్లీట్ డామినెన్స్ గురించి కూడా చెప్పుకున్నాము. నెక్స్ట్ మనము కోడామినెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనం ఈ ఇన్కంప్లీట్ డామినెన్స్ లోనే మనం ఆల్రెడీ మీరాబాలిస్ జలాపా గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. అండ్ అలానే ఇది మనము ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ లోను, అలానే బ్లాక్ హెన్స్, స్ప్లాష్డ్ హెన్స్ లో కూడా మనం దీని గురించి డిస్కస్ చేసుకుంటాం. ఎలా అనంటే క్యాపిటల్ బి ఇంటూ స్మాల్ బి. సో ఇది మన బ్లాక్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది స్ప్లాష్డ్ వైట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇవి పేరెంటిక్ క్యారెక్టర్స్ అయినప్పుడు వీటి యొక్క గ్యామెట్స్ మనకి క్యాపిటల్ బి, స్మాల్ బి. సో ఎప్పుడైతే 2 కలుస్తాయో మనకి బ్లూ కలర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇందాక కూడా మనకి అలానే రెడ్, పింక్, వైట్ తీసుకున్నప్పుడు పింక్ కలర్ మనకి F1 జనరేషన్ లో వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా ఏంటి, మనం బ్లాక్ స్ప్లాష్డ్ వైట్ తీసుకున్నాము, కానీ మనకి ఇక్కడ వచ్చిన F1 జనరేషన్ క్యారెక్టర్ ఏంటి? బ్లూ. ఇన్ ద సేమ్ వే మనము ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ చేసినప్పుడు కూడా మనకి ఇట్లానే జరుగుతుంది అనమాట. సో హెన్స్ దే ప్రూవ్డ్ దట్ మెండల్ లాస్ ఆర్ నాట్ యూనివర్సల్. క్లియర్?
సో మనము ఇందాక కంప్లీట్ అండ్ ఇన్కంప్లీట్ డామినెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మనము కోడామినెన్స్ గురించి, దాంట్లో మనం మోనో హైబ్రిడ్ అలాగే డై హైబ్రిడ్ క్రాస్ గురించి తెలుసుకుందాము. సో when coming to the mono hybrid cross in the codominance is a allelic interaction. It is an allelic gene interaction, which means ఈ కోడామినెన్స్ ఏంటంటే both alleles are equally dominant. ఏమన్నారు? both the alleles are, రెండు alleles కూడా equally dominant and both of them express their characters in the F1 generation. సో ఎప్పుడైతే ఇక్కడ రెండు alleles ఈక్వల్ గా డామినెంట్ అయినాయో అవి రెండిటి యొక్క డిఫరెంట్ ఇండివిడ్యువాలిటీ క్యారెక్టర్స్ ని F1 జనరేషన్ లో అవి ఎక్స్ప్రెస్ చేస్తాయన్నమాట. సో అది మనం మోనో హైబ్రిడ్ క్రాస్ లో కనుక మనం చూస్తే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. సో ఇదేమో పేరెంట్స్ అని చెప్తాము, ఇక్కడ రెడ్ కలర్, ఇదేమో వైట్ కలర్. మనం హెన్స్ లో చూస్తున్నాం, ఇది ఒక రెడ్ కలర్ అండ్ అలాగే వైట్ కలర్. సో ఎప్పుడైతే మనకి గ్యామెట్స్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ మనకి ప్రొడ్యూస్ అయింది ఏంటి? రోన్ అనే ఒక ప్రొడక్ట్ F1 జనరేషన్ లో మనకి ప్రొడ్యూస్ అయింది. దీన్ని కనుక మనం పున్నెట్ స్క్వేర్ వేస్తే దీని జీనోటైపిక్ రేషియో వచ్చేసి 1:2:1. సో హెన్స్ ఇట్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ మెండల్ లా కదా. సో మనకి ఇక్కడ సేమ్ ప్రోడక్ట్ రాలేదు, దాని యొక్క క్యారెక్టర్ ని మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసుకుంది. రెండు ఎలీల్స్ వాటి యొక్క క్యారెక్టర్స్ ని F1 జనరేషన్ లో ఎక్స్ప్రెస్ చేసుకుంది. సో అప్పుడు ఇది ఏమవుతుంది? మోనో హైబ్రిడ్ క్రాస్ ఇన్ ద కోడామినెన్స్. అండ్ కమింగ్ టు ద డైహైబ్రిడ్ క్రాస్, ఇది ఇందులో ఏం చెప్పారంటే రెండు డామినెంట్ జీన్స్ కూడా ఒకే క్యారెక్టర్ ని కంట్రోల్ చేస్తాయి. సో ద టూ డామినెంట్ జీన్స్ ఆర్ కంట్రోల్డ్ బై ద సేమ్ క్యారెక్టర్. సో ఇందులో మనం డైహైబ్రిడ్ క్రాస్ మనం ఏం చూస్తామంటే 4 టైప్స్ ఆఫ్ హోమ్స్ ని చూస్తాం, 4 టైప్స్ ఆఫ్ హెన్స్ ని మనము చూస్తాం అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది రోజ్, పీ, వాల్నట్ అలాగే సింగిల్. సో ఇప్పుడు మనము దీన్ని డైహైబ్రిడ్ క్రాస్ లో దేనికి క్రాస్ జరిగితే మనకి ఫైనల్ గా F1 జనరేషన్ లో ఎంత మనకి ప్రొడక్ట్ అనేది వచ్చింది, జీనోటైపిక్ రేషియో ఏంటి, ఫినోటైపిక్ రేషియో ఏంటి, అసలు ఉందా లేదా అనేది మనం ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో మనము డైహైబ్రిడ్ క్రాస్ లో మనము రోజ్ లో మనం పాపిలేటెడ్ కోమ్ ని, అలానే పీ లో మనము ఒరిజినల్ కోమ్ తో మనము వీటికి క్రాసింగ్ ఓవర్ అయితే చేస్తున్నాం అనమాట. సో దీన్ని మనం రోజ్ ని మనం క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ పి కింద రిప్రజెంట్ చేస్తాము, విచ్ ఇస్ అ డామినెంట్ వన్. అండ్ పి లో ఒరిజినల్ దాన్ని స్మాల్ ఆర్ స్మాల్ పి కింద మనము రిప్రజెంట్ చేస్తాం. సో మనం వీటిని పేరెంట్ క్యారెక్టర్స్ కింద తీసుకుంటే వీటి నుంచి వచ్చే గ్యామెట్స్ ఏంటి? క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ పి, స్మాల్ పి. సో ఇవి F1 జనరేషన్ లో గట్ట మనం చూసినట్లయితే సో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ పి, స్మాల్ పి. సో ఇక్కడ మనం ఏం చెప్పాము? రెండు జీనిక్ క్యారెక్టర్స్ కూడా, రెండు ఎలీల్స్ కూడా ఒకే క్యారెక్టర్ ని ఎక్స్ప్రెస్ చేస్తాయి, ఇండివిజువల్ దాన్ని మనము ఎక్స్ప్రెస్ చేస్తాయి అని చెప్పాం. సో మనకి ఇక్కడ వచ్చింది ఏంటి? వాల్నట్, విచ్ ఈజ్ ఎన్ ఇర్రెగ్యులర్ ఫామ్. సో ఇందాక నేను డయాగ్రామ్స్ వేసి చూపించాను, విచ్ ఈజ్ ఎన్ ఇర్రెగ్యులర్ ఫామ్. సో ఎప్పుడైతే మనము ఈ ఫౌల్స్ లో మనకి ఇట్లా వచ్చిందో దీన్ని మనం F1 జనరేషన్ ని క్రాస్ చేస్తే గనక మనకి క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ పి స్మాల్ పి ఇంటూ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ పి స్మాల్ పి. సో మనకు వచ్చే 4 క్యారెక్టర్స్ ఏంటి? క్యాపిటల్ ఆర్ స్మాల్ పి, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ పి, స్మాల్ ఆర్ క్యాపిటల్ పి, స్మాల్ ఆర్ స్మాల్ పి. సో మనకి 4 క్యారెక్టర్స్, అట్లా 8 క్యారెక్టర్స్ మనకి రెండింటి నుంచి వస్తాయి. దాన్ని మనము పున్నెట్ స్క్వేర్ రూపంలో మనం ఇక్కడ వేసుకున్నాం. సో దాని తర్వాత మనకి ఈ పున్నెట్ స్క్వేర్ లో ఎలాగ మనకి జీనోటైపిక్ రేషియో వచ్చింది, ఫినోటైపిక్ రేషియో ఎట్లా వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ పి, ఓకే, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ పి, స్మాల్ పి. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ స్మాల్ క్యాపిటల్స్ ఉన్నాయి కాబట్టి. సో capital R, small r, capital P. Next, capital R, small r, capital P, small p. Okay, next, capital R, capital P, small p. Capital R, small p. Next,
capital R, small r, capital P, small p. Capital R, small p, small p. Next, capital R, capital P, capital P. Capital R, capital P, small p. Clear? Small r, capital P, capital P. Small r, capital P, small p. Next, capital R, capital P, small p. Capital R, small p, small p. Capital R, small r, capital P, small p. Next, small r, small p, small p. ఇక్కడ మనకి వచ్చింది ఏంటి? ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఏంటి? వాల్నట్స్. ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9. సో ఇవన్నీ ఏంటి మనకి? వాల్నట్స్. సో మనకి 9 వాల్నట్స్ అనేవి ఇక్కడ మనకి ప్రొడ్యూస్ అయ్యాయి. నెక్స్ట్ పి 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 2 3. సో ఇక్కడ మనకు వచ్చినవన్నీ 3. నెక్స్ట్ రోజ్ రోజ్ రోజ్. సో ఇవి కూడా ఎన్ని మనకి 3 ప్రొడ్యూస్ అయ్యాయి. సో ఫైనల్ గా మనకి వచ్చిన ఫీనోటైపిక్ రేషియో ఏంటి? 1 2 3. సో ఇక్కడ మనకు వచ్చిన ఫీనోటైపిక్ రేషియో ఏంటి? సేమ్ మనం ఇది ఎల్లో రౌండ్ గ్రీన్ రింకిల్ లో మనము దీన్ని సేమ్ చూసాము. సేమ్ మనకి ఫీనోటైపిక్ రేషియో కూడా 9:3:3:1. సో ఇక్కడ 9 వచ్చినాయి ఏంటి? వాల్నట్స్. 3 వచ్చినాయి ఏంటి? పి. ఇంకొక 3 వచ్చినాయి ఏంటి? రోజ్. అండ్ ఆ 1 వచ్చింది ఏంటి? సింగిల్. మనము 4 టైప్స్ నేను డయాగ్రామ్ చేశాను. అందులో మనకి 4 కూడా మనకి 9:3:3:1 కింద మనము కన్సిడర్ చేస్తాము. వెన్ కమింగ్ టు ద జీనోటైపిక్ రేషియో మనకు వచ్చేసి 1:2:2:4:1:2:2:1. సో జీనోటైపిక్ రేషియో ఏంటి మనకి? 1:2:2:4:1:2:2:1. సో ఇది మనం ఎట్లా కన్సిడర్ చేస్తాం? జీనోటైపిక్స్ లో ఇండివిజువల్ క్యారెక్టర్ ని, అంటే సేమ్ రిపీటెడ్ ఎన్ని ఉన్నాయి? ఇది కొంచెం ఇప్పుడు ఇది 1 ఒకసారి రిపీట్ అయింది. ఇది చూద్దాం. క్యాపిటల్ ఆర్ స్మాల్ పి చూడండి 2. సో అట్లా అనమాట. సో 1 సరిపోయిందా? 2 సరిపోయిందా? నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ పి ఎక్కడ ఉంది అది? ఇదిగోండి. సో అట్లా మనము ఈ జీనోటైపిక్ రేషియోని మనము కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకు వచ్చిన దాంట్లో ఈ 1 ఒక్కటే మనకి రిసెసివ్ క్యారెక్టర్ విచ్ ఇస్ అ సింగిల్ ఫౌల్. సో ఓవరాల్ గా చూసారు కదా, నేను మళ్ళీ మీకు చెప్తాను చూడండి. సో ఇవాళ క్లాస్ లో మనము కంప్లీట్ డామినెన్స్ గురించి తెలుసుకున్నాము, ఇన్కంప్లీట్ డామినెన్స్ కి తెలుసుకున్నాము, అండ్ అలానే కో డామినెన్స్ గురించి కూడా తెలుసుకున్నాం. కంప్లీట్ ఇన్కంప్లీట్ రెండు కూడా మనకి మెండల్ లాస్ అనేవి యూనివర్సల్ కాదు అని చెప్పేసి మనము తెలుసుకున్నాం బై నోయింగ్ సమ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. మోనోహైబ్రిడ్ లోనేమో పింక్ వైట్ కలిస్తే మనకి రెడ్ వైట్ కలిస్తే మనకి పింక్ కలర్ వచ్చింది. అండ్ కమింగ్ టు ది ఇన్కంప్లీట్ డామినెన్స్, దాంట్లో నేను 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒకటి 4 o'clock ప్లాంట్ విచ్ ఈస్ అ మిరాబాలిస్ జలాపా, అండ్ ద సెకండ్ వన్ ఈస్ బ్లాక్ అండ్ స్ప్లాష్డ్ వైట్ మనం క్రాస్ చేసినప్పుడు మనకు వచ్చిన F1 జనరేషన్ ఏంటి? రోన్ అనే ప్రోడక్ట్ మనకి F1 జనరేషన్ కింద వచ్చింది. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఎగ్జాంపుల్ ABO బెడ్ గ్రూపింగ్ లో కూడా మనము ఇన్కంప్లీట్ డామినెన్స్ ని చూస్తాం. అండ్ కమింగ్ టు ద కో డామినెన్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ జీన్ లీలిక్ ఇంటరాక్షన్. ఇందులో మనము డైహైబ్రిడ్ క్రాస్ చూస్తాము, అలాగే మోనోహైబ్రిడ్ క్రాస్ కూడా చూస్తాము. అండ్ కమింగ్ టు ద డైహైబ్రిడ్ క్రాస్, రెండిట్లో కూడా ఏంటంటే మోనోహైబ్రిడ్ క్రాస్ లో మనము 2 జీనిక్ క్యారెక్టర్స్ కూడా వాటి యొక్క ఓన్ క్యారెక్టర్స్ ని F1 జనరేషన్ లో ఎక్స్ప్రెస్ చేస్తాయని చెప్పి మనం మోనోహైబ్రిడ్ క్రాస్ లో మాట్లాడుకున్నాం. అండ్ కమింగ్ టు ద డైహైబ్రిడ్ క్రాస్, ఇందులో మనము బెట్సన్ అండ్ పున్నెట్ అనే ఇద్దరు సైంటిస్టులు మనకి 4 ఫౌల్స్ లో మనకి వాటి యొక్క కోన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అని చెప్పి అబ్జర్వ్ చేశారు. ఒకటేమో వాల్నట్, ఇంకొకటేమో పీ, ఇంకొకటి రోజ్, అండ్ అలానే సింగిల్. అలా 4 ఫౌల్స్ మనం ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఇందులో మనం
రోజులో పాపులేటెడ్ కోమ్ని పీలో ఒరిజినల్ కోమ్ని రెండింటిని క్రాస్ చేసినప్పుడు మనకి వాల్నట్ ఇర్రెగ్యులర్ కోమ్ అయితే వచ్చింది. అండ్ మనం ఎప్పుడైతే పున్నెట్ స్క్వేర్ నేర్చుకున్నామో మనకి ఫినోటైపిక్ రేషియో వచ్చేసి 9:3:3:1 వచ్చింది. అలాగే జీనోటైపిక్ రేషియో వచ్చేసి 1:2:2:4:1:2:1:2:1 కింద మనకి జీనోటైపిక్ రేషియో అయితే రావడం జరిగింది. సో ఈ రోజు క్లాస్ అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్. సో తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ లో జీన్ ఇంటరాక్షన్స్ లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఎలిలిక్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, నాన్ ఎలిలిక్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో ఈ నెక్స్ట్ క్లాస్ లో మనము జీన్ ఇంటరాక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.